మరి ఆనాడు కనుక కనుకున్న కన్నదల్లి ఇద్దరు పిల్లగాలను వాట బాబా కట్టుకొని కొడగా బాబాల రాజా ఓ బిడ్డారు భవాని ఇద్దరు పిల్లగల కనుక వాళ్ళ దొత్త బ్రహ్మణగా దొడ్డలు కట్టుకుని నా పిల్లగల జోగల పాట వాడుకుంటున్నాను కన్న తల్లి ప్రేమ కన్న తల్లి వచ్చిన బ్రాహ్మణ లేదని ఎల్లగొడదు ఏమిటెత్తగలుగునో కాదని ఎల్లగొడ దగ్గర వెళ్తాను అని ఉప్పుతోని 9 పప్పుతోని 10 సర్వ సంబరం ఇచ్చి పంతులు పట్టం తాగలుగునమ్మా ఆ కన్న తల్లి ప్రేమల చూడవమ్మా కొడుకు బిడ్డ కలిగినది పక్షులా మరిచిపోతలేరు వాళ్ళు ఆ కన్న తల్లి చూడు దాసుల తోటి కనుక నీ పొద్దున మాపున దాన వంపబడ్డరా సంపూరంగా ఇంటికి పిరగల్ల దత్తంది దాసుల తోటి కనుక నేమి తోటల్లా పక్షుల దాన పడ్డరా ఏడు
మమ్మీ అవ్వో అవల ఉడుకన్నం కావాలి ఉడుకుపోయి పోవాలి నెత్తుకోని ఇక చందమామ రావే బిల్లి రావే కొండలెక్కి రావే పలాకీల రావే అమ్మ వాడు తొక్కు అంటాను బా అది బిడ్డ అట్లా అనద్దమ్మా నీ అవ్వ నన్ను ఎత్తుకోవాలి బా ఇవాళ నన్ను నువ్వే నన్ను ఎత్తుకున్న తోట నిన్నెవరు మోయాలి అవ్వ నీ అవ్వ నన్ను ఎత్తాలి ఇక నిమ్మరంగా దొరికిన పత్తి పత్తి తోడుకున్నావు కొడుక నిన్నెవరు మోయాలి శాతగానోడు పత్తి సంచిలేసి గడపడతాను కుదురు చూడు అట్లా అయితే నన్ను ఎత్తపోతే నీ అవన షెడ్ ఇడిచి మరత్తా పని చేయి ఒక్క నుంచే పట్టుకో ఇడిగా నన్ను ఎత్తుకోవాలి నీ దండం పెడతారు ఆ పని నన్ను ఎత్తుకోవాలి నన్ను ఎత్తుకోవద్దు నన్ను ఎత్తుకోవాలి పో నన్ను ఎత్తుకుంటుంది దొంగపోరాడు అట్లాగా అగో నిన్నెత్తుకుంటే అన్న కోపం అన్న ఎత్తుకుంటే చెల్లె కోపం మీ ఇద్దరు నాకు పెట్టుకుని భర్త అనరా మరి అందరికీ అల్లరమ్మలారా ఉడికి ఉడక ఉంటాయా పిలగల్లారని ఇద్దరు పిలగల్లాగా పార్వతి పిలగల్ల పట్టుకొని అడుగుల పైకి విలుచుకొని వాళ్ళకు బొజ్జాల భోజనాలు పెడతానన్నది దేవి కింద పడి కొడతా చీరలు అనుకున్నా అనుకున్నా మంది అడకాచిర్రు పట్టుకో ఇట్లా రాగోసారి అమ్మో మమ్మీ నాకు ఒక ముప్పు చెల్లె చిన్న పిల్లరా కొడుకు నువ్వు కింద కూర్చో చెల్లె తొడ పైన కూర్చుంటది రాయ్యా పాలు కన్నా కొడక కొడుకుండి తీరా ఎంత ముద్దులా ఉన్నారు నా పిల్లరారా ఎన్నో మందిలా గల్లరు పక్షులు ఒకనాడు కాకుండా ఒకనాడు చూడకపోతే నీ అమ్మ ఆనాడు కనకున్న కన్న తల్లి చూడు ఆనాడు కొనకుందరి దేవి అవ్వో వంట శాఖలు తయారు చేసింది భర్త కన్నం పెట్టింది భర్త సమయాన గజ్జల గాడికి వెళ్ళిపోయింది ఇద్దరు పిల్లగన్నకు పోచార భోజనాలు పెట్టుకున్నది భోజనాలు తిన్న తర్వాత అన్న ఓ తల్లి చూడు అన్నం భుజించి కనుక నీవి ఇద్దరు పిల్లగన్న తీసుకో వేడి పోతున్నది కాదు దేవి పిల్లలను తీసుకొని
గుమ్మడి పండరీదు ఆ పిరగల్ల తీసుకొని ఒక చెట్టు కింద పంట ఉంటే ఆ పంట మీద కూర్చున్నదమ్మా బిడ్డనేమో కుడి దడపైన కూర్చున్నది కొడుకేమో ఎడవైపు కూర్చున్నాడు అవ్వా ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే కొడక అపబాల రాజ ఓ విద్యా రూపమా ఈ తోటలు మనే మీరు ఉట్టక ముందుకి పక్షాలు ఆడుకున్న విద్య తల్లి పిల్లల తోడు తల్లి దానిమ్మలో నిమ్మ దానిమ్మలో తల్లి ఎప్పుతున్నమ్మ దానిమ్మలో నిమ్మ దానిమ్మలో తల్లి ఎప్పుదంటే పిల్లలు దానిమ్మలో నిమ్మ దానిమ్మలో సంబూర పడతరాడ దానిమ్మలో నిమ్మ దానిమ్మలో మరి 2 గుడ్డ పెట్టి 2 పిల్లలు వేసింది 2 పిల్లలు వేసి ఆ తల్లికి ఎడలేని రోగం వచ్చి విల కొట్టుకొని ఆ పక్షి మాత్రం అనగా గుడ్లకెళ్ళి ఆ తల్లి కాళ్ళ కలవడతల్లాడ చూసింది ఆ తల్లి గుణసుందరి అయ్యో మరి గుణసుందరి దేవి చూసింది ఇన్ని రోజుల వాటి పక్షులు ఒక పక్షి అన్నా ఇట్లా చచ్చిపోలేదు కారణమని దాని కర్మ కావచ్చు అది చనిపోయిందని ఆనాడు చూడు ఆ పక్షిని అల్లంత దూరాన బొంద పెట్టిందమ్మా ఆ బొంద పెట్టిన ఆ తల్లి చూడు మరి ఆ పిల్లల మాత్రం అనగా మగ పక్షి దాస్తదా మరి ఏదన్నా గతి ఎత్తదా అని మరి రోజాన రోజు ఇంటికి వస్తుంది మరి ఆ పిల్లగాళ్ళ కన్నం పెడుతుంది తల్లి అన్నం తిని భర్త కన్నం పెట్టి సభయాన కచ్చరికాడికి సాగదోలి మళ్ళా ఎప్పటో ఆ చెట్టు కిందికి వస్తుంది ఆ పక్షి పిల్లల్ని చూస్తాను ఆ మగ పక్షి రామారామ చిలుక 3 రోజులు దారిందే 3 రోజులు దారే వరకు మరి ఆ నాడ మాత్రం అనగా రీటి వంట లేచిపోయి వేరే పక్షులలో కూడి మరి వేరే ఆడపక్షిని జతగూడి ఆ పక్షిని మాత్రం మనకు తీసుకొచ్చా గూటి మీద అయ్యా మరి అప్పటి వరకు ఆ పక్షులు ఏ పక్షి ఏం మాట్లాడుతుందో ఆ తల్లికి అర్థమైపోతుంది గన్ని రోజుల పొద్దు కదా 7 సంవత్సరాల పొద్దు ఆ పక్షులలో మీద నా తల్లి గుణసుందరి దేవి మరి ఆడపక్షి అంటాను ఏమిటయ్యా ఈ గూటిలో ఉన్న 2 పిల్లలు ఉన్నాయి ఆ పిల్లలు ఎవరికన్నా పిల్లలు అని ఆడపక్షి అడుగుతాను మగపక్షి ఏమంటాన్ని అమ్మా నువ్వు లేక ముందుకి ఇది వరకు నాకు ఇంకో ఆడపక్షి జత ఉంటే అవి నీవు రతి ప్రేమ వల్ల కలిగిన ఆ 2 పిల్లలు అమ్మా వాటిని నువ్వు సాధారణ నేను తీసుకొచ్చిందమ్మా అని ఈ మగపక్షి ఆ పక్షితో చెప్పుతాను పక్షితో చెప్పి మగపక్షి లేచిపోయినప్పుడు ఆడపక్షి చూడు సమితి పిల్లలు సాగనిస్తానా అని ఆనాడు ఏమి తన మనసులోన కబలబాయి తనం పెట్టుకోని మరి ఆనాడు కూడా కబడబాయితనం పెట్టుకొని గగనమందు వేసిపోయి కనుక 2 బొగ్గు పిల్లలు తీసుకొస్తాండి బొగ్గు పిల్లలు తీసుకొచ్చినప్పుడు కళ్ళు తెరవని రామరామయ్య పిల్లలు చూడు మరి తల్లి చనిపోయిన మొదలావు వాటికి మెరక ఇది మా తల్లి కావచ్చునని నోరు తెరిచినప్పుడు ఆ కాళ్ళతో తెచ్చిన బొగ్గు పిల్లలు నోటితోని కనుకనే మరి నోళ్ళ గొక్కుతాండి దండ కనుకనేవి ఆనాడు చూడు అంతకైనా ఒరుసుకొని బొగ్గు పిల్లలు మింగమంటారా మరి ఇట్లా కూడా ఈ పక్షి పిల్లలు దత్తలేవని అగో ఆనాడు మాత్రం మనకు గగనమందులు వేసిపోయి 2 పల్లెలు అగో ఆనాడు పలుగురు రౌతుల కాళ్ళతోనే పట్టుకొని ఆ గూటి కాడి గతిడు నొల్లల్ల రౌతులు కుక్కిన వాడి ప్రాణం ఒక బాయన అంతకైనా ఒరుసుకొని కనుక మా తల్లి మాకు దాన పెడుతుంది కావచ్చునని అవి అంతకైనా ఒరుసుకొని అగో రౌతులు కూడా మింగుతానని కళ్ళు మండిపోయి ఇట్లా కూడా వీడి ప్రాణం పోతలేన గగన మంది లేచిపోయి 2 పల్లెలు కాడకాలతోనే పట్టుకొని కాడికి వచ్చినప్పుడు మావే వచ్చింది మాకు దాన పెడుతుంది కావచ్చు 2 పక్షి పిల్లలు నోరు తెరిచినప్పుడు నోళ్ళల్లో పల్లెరు గాయకుపోతుంది పక్షి పిల్లలు పల్లెరు గాయలు మింగుతండి అవి మెత్తడి ధరలోన నాటుకొని మింగుతే మేలో కడుపులో పోతలేవు కక్కుత బయటికి అత్తలేవాట విల కొట్టుకొని 2 పక్షి పిల్లలకు ప్రాణాలు వదిలినయే అవని కళ్ళ
గంట గంటము మమ్మల్ని ఎందుకంట జాతక సంపుతానే అవ్వాలి విల కొట్టుకొని కనుక వాటి ప్రాణాలు పోయినప్పుడు ఆ పాపగారి పక్షి పాడవని ఎడమకాలతోనే ఆ గూట్లో ఉన్న పక్షి పిల్లల గూటి కింద కన్ను మరి 2 పక్షి పిల్లలు మాత్రం అనగా తల్లి కాళ్ళ కడబడి అవి విలవిల కొట్టుకొని ప్రాణాలు వదిలినాయా ఆ ప్రాణాలు వదిలినప్పుడు ఆ కన్న తల్లి దూడుకున్న సుందరదేవి పురుగు పూసి తినే పక్షులకే గింత విరోధమా రేపు ఏపడగల నా ప్రాణం పోతే నా పిల్లల గది కూడా గింతేనా తల్లి కుందాపన పెట్టుకున్నది తల్లి తీసుకున్నది ఇంటి వేడికి ఆ తల్లి కల్లి రాని వచ్చేరా వంట చాకల తయారీ చేసింది భరత కన్నం పెట్టింది 2 పిల్లగాళ్ళ కన్న భోజనాలు పెట్టి ఆ పిల్లగాళ్ళ అన్న నిన్న భరతన్న నిన్న తర్వాత పల్లెలో అన్నం వేసుకొని ఆ తల్లి తినబోతంటే చడిపి ఆ పక్షి పిల్లలు ఆ తల్లి గుర్తుకొస్తానే అమ్మా కన్న తల్లి చూడవరా కొడుగ్గా పట్టేరా కన్న తల్లి చూడవరా కొడుగ్గా పట్టేరా అన్నం నేనా పోదామంటే పక్షి పిల్లలాది గచ్చరా పిల్లలాగా పోదామంటే పక్షి పిల్లలాది గచ్చరా అగో దీపంతల నూనె పోసి మరి దీపం వెలుగుతాంటే సమ ఎట్ల గుంజుగా పోతుందో రోదింత కూడుక పట్టి ఆ తల్లి గట్ల గుంజుగా పోతాండి ఒకనాడి దినమందు పల్లానవడి పండుకున్న కాడ తల్లికి ఎడలేని రోగం రా ఎడలేని రోగమంతా ఉన్నది పిల్లలు వండుకున్నారు ఇద్దరుగా పిల్లలు వండుకున్నారు కొండ తల్లి చూడవరా నిధులల్లో ఉన్న పిల్లలు లేపుతారు రాయి సైతదో ఏమో అని ఆ కన్న తల్లి చూడు 2 పిల్లగల్లా లేపకుండా తల్లి చూడమమ్మా విల కొట్టుకుంటుంది తల్లి బిడ్డ బిడ్డ రూపవా బిడ్డ రూపవా కొడుక బాల మహారాజా ఇప్పుడుగా పుట్టినారు నా పిల్లరా ఇప్పుడుగా పుట్టినారు పిల్లల